ఎవరి కర్ణుడు? చాలా మటుకు మనం చిత్రాలు చూడడం వల్ల, కొన్ని తెలుగు చిత్రాల లోపల మహానటులు నటించడం వల్ల కర్ణుడు ఒక గొప్పవాడని, కర్ణుడు మించినవాడు లేడని, కర్ణుణ్ణి ద్రౌపది కూడా ప్రేమించిందని అని చిత్రాల్లో మనకి నేర్చుకుంటున్న మహాభారత విచిత్ర విన్యాస భారతాలు ఇవన్నీ మహాభారతంలో లేనివి. కర్ణుడు అనేవారు సహస్ర అక్షుడు అనే ఒక రాక్షసుడు. వాడికి 1000 కవచాలు ధరించుంటాడు. అతడి కోరిక ఏముంటుందంటే నారాయణులతోని యుద్ధం చేయాలని తప్పిస్తుంటాడు. నరుడు నారాయణుడు. అలా కొన్ని వేల లక్షల సంవత్సరాలు యుద్ధం జరుగుతుంది. ఎక్కడ? బద్రీక వనంలో, బద్రీ క్షేత్రంలో 999 జన్మలు యుద్ధం చేస్తారు. 6 నెలలు నారాయణుడు, 6 నెలలు నరుడు యుద్ధం చేస్తారు. ఆ నరుడే ఇక్కడ అర్జునుడు, ఇంద్రస్వరూపంలో వచ్చినవాడు. కాబట్టి ఈ ఒక్క జన్మ మిగిలిపోయింది. ఆ ఒక్క జన్మ మిగిలింది కాబట్టి సూర్యుడిని ఉపాసించి సూర్యుడి యొక్క పుత్రుడైతాడు, కుంతికి జన్మిస్తాడు కర్ణుడు. కాబట్టి సహజ కవచ కుండలాలు ధరించి అది అతని యొక్క అంతిమ జన్మ. ఆ జన్మ లోపల అతను మరణించాలి. నరుడు నారాయణుడి చేత మరణించాలన్నప్పుడు ఆయన జన్మ అలానే ఉండాలి. ఇట్ షుడ్ బి డిజైన్డ్ లైక్ దట్.